అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ని, ఈ రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. సత్యం రాజేష్ హీరోగా డాక్టర్ అనిల్ కుమార్ దర్శకత్వంలో నిర్మించిన క్రేజీ థ్రిల్లర్ పొలిమేరా 1 ఓటీటీలో విడుదలై సక్సెస్ సాధించిన విషయం తెలిసిందే. ఈ చిత్రం సీక్వెల్ పొలిమేరా 2 థియేటర్లలో రిలీజ్ అయి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇది ఒక క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా. అయితే ఇప్పుడు తాజాగా దీని సీక్వెల్ పొలిమేరా 3 కూడా రాబోతుందని ఈ మధ్యకాలంలోనే ఈ చిత్రం యూనిట్ వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ సీక్వెల్లో సత్యం రాజేష్ హీరోగా, కామాక్షి భాస్కర్లా హీరోయిన్లుగా చాలా కీలక పాత్రలు పోషిస్తున్నారు. అయితే పొలిమేరా 2 చిత్రాన్ని రిలీజ్ చేసిన వంశీ నందిపాటి, పొలిమేరా 2 నిర్మాత భోగేంద్ర ప్రసాద్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు ప్రకటన చేశారు. ఈ ప్రకటన గురించి ఇప్పుడు వివాదం నడుస్తుంది. పొలిమేరా 2 నిర్మాత గౌరీకృష్ణ వంశీ నందిపాటి మీద పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదు చేశారు. పొలిమేరా 3 సినిమా హక్కులు తన వద్ద ఉన్నాయని, ఈ సినిమాతో వంశీ నందిపాటికి సంబంధం లేదని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు గౌరీకృష్ణ. కాగా వంశీ నందిపాటి ఈ చిత్రం హక్కులు నా దగ్గర ఉన్నాయని చెబుతున్నారు. అయితే వీరిద్దరి మధ్య గత కొంతకాలంగా నిర్మాణ గొడవలు జరుగుతున్నాయి. ఈ గొడవలు ఫిలిం ఛాంబర్తో పాటు పలు సినీ పెద్దల వరకు కూడా తీసుకెళ్లినట్లు సమాచారం. అయితే ఈ చిత్ర నిర్మాత గౌరీకృష్ణ వంశీ నందిపాటి మీద పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. కోలీవుడ్ స్టార్ నటులు కార్తీ అరవింద స్వామి ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం మయ్యలగన్. ఈ సినిమాకు 96 వంటి బ్లాక్ బస్టర్ సినిమాను అందించిన ప్రేమ్ కుమార్ సి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం నుంచి ఇప్పటికే ఫస్ట్ లుక్ తో గ్లిమ్స్ విడుదల చేయగా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా విడుదల తేదీని మేకర్స్ ప్రకటించారు. దసరా కానుకగా ఈ సినిమాను సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు తెలిపారు. అయితే ఇదే రోజున టాలీవుడ్ నుంచి మరో పెద్ద సినిమా రాబోతుంది. టాలీవుడ్ నటుడు ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో దేవరా అనే మూవీ వస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కూడా సెప్టెంబర్ 27న విడుదల కానుంది. దీంతో దసరా రోజు బిగ్ ఫైట్ జరగనున్నట్లు తెలుస్తోంది. ప్రభాస్ హీరోగా అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో నటించిన సరికొత్త చిత్రం కల్కి 2898 నాగశ్విన్ దర్శకుడు 1000 కోట్లకు పైగా వసూలతో దూసుకెళ్తుంది. ప్రపంచవ్యాప్తంగా తమ చిత్రానికి వస్తున్న విశేష స్పందనపై అమితాబ్ బచ్చన్ ఆనందం వ్యక్తం చేశారు. కల్కి ఘన విజయంలో భాగమైన వారందరికీ ధన్యవాదాలు చెప్పారు. ప్రేక్షకుల అభిమానం చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఇలాంటి సక్సెస్లు ప్రభాస్ కు రొటీన్ గా మారాయని, ఇటీవల కాలంలో ఆయన నటించిన చాలా చిత్రాలు 1000 కోట్ల క్లబ్లోకి వచ్చాయని తెలిపారు. నా వరకు ఇలాంటి గొప్ప చిత్రంలో భాగమైనందుకు ఆనందిస్తున్నా. ఈ చిత్రాన్ని నేను ఎంతగా ఎంజాయ్ చేశానో చెప్పడానికి మాటలు చాలడం లేదు. ఇప్పటికే 4 సార్లు సినిమా చూసా. సినిమా చూసిన ప్రతిసారి ఏదో ఒక కొత్త విషయాన్ని తెలుసుకుంటూనే ఉన్నా అని ఆయన చెప్పారు. స్టార్ హీరోలతో పోటీపడి నటించి తన అందం, అభినయంతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకుంది సీనియర్ నటి రంభ. ఆ ఒక్కటి అడక్కు సినిమాతో సిల్వర్ స్క్రీన్ పై మెరిసిన ఈ భామ స్టార్ హీరోలతో నటించి వన్ ఆఫ్ ది లీడింగ్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది. రంభ వెండితెరపై కనిపించక దశాబ్దమున్నరకు పైగా అవుతుంది. చాలా కాలం తర్వాత రంభ ఫోటోలు నెట్టింటా హల్చల్ చేస్తున్నాయి. ఈ భామ తమిళ స్టార్ హీరో విజయ్ తో కలిసి సెల్ఫీ దిగింది. ఇటీవల విజయ్ తో రంభ కుటుంబ సభ్యులు దిగిన స్టిల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్నాయి. ఇంతకీ రంభ విజయ్ ను కలవడం వెనక స్పెషల్ ఏమైనా ఉందా అంటూ తెగ చర్చించుకుంటున్నారు నెటిజన్స్, అభిమానులు, ఫాలోవర్స్. ప్రస్తుతం వెంకట్ ప్రభు దర్శకత్వంలో ది గోడ్ సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నాడు విజయ్. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో సినిమాలు చేస్తూ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది లీడింగ్ హీరోయిన్ గా కొనసాగుతుంది సాయి పల్లవి. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్న ఈ భామ ఇటీవలే ప్రకటించిన ఫిల్మ్ఫేర్ అవార్డుల్లో అందరినీ వెనక్కి నెట్టి మరో ఫిల్మ్ఫేర్ కు ఎంపికైన విషయం తెలిసిందే. 2022 సంవత్సరానికి గాను విరాట పర్వం, గార్గి సినిమాలకు ఉత్తమ నటిగా ఫిల్మ్ఫేర్ ని అందుకోనుంది. ఈ సందర్భంగా సాయి పల్లవికి అభినందనలు తెలియజేస్తూ ఇండస్ట్రీ ప్రముఖులు, అభిమానులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. తాజాగా శుభాకాంక్షలు తెలియజేస్తూ తండెల్ సెట్స్ లో సాయి పల్లవి కేక్ కట్ చేయించింది అల్లు అరవింద్ టీమ్. ఈ ఫోటోలు నెట్టింటా వైరల్ అవుతున్నాయి. తొలి సినిమా ప్రేమం, తొలి తెలుగు సినిమా ఫిదా, శామ్ సింగరాయ్ లవ్ స్టోరీ సినిమాలకు గాను ఫిల్మ్ఫేర్ లో అందుకున్న సాయి పల్లవి ఇప్పుడు మరోసారి ఫిల్మ్ఫేర్ అందుకోబోతూ అరుదైన రికార్డును సృష్టించింది.
ఇండియన్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఎంత స్టార్ ప్లేయర్ అనేది అందరికీ తెలిసిందే. ఇండియా టీంకు ఎన్నో విజయాలు అందించాడు. కెప్టెన్గా టీంని నడిపించాడు. ఇటీవల టీ20 వరల్డ్ కప్ తర్వాత టీ20లకు రిటైర్మెంట్ కూడా ఇచ్చాడు. విరాట్ కోహ్లీ గురించి ఏ ఆసక్తికర వార్త వచ్చినా వైరల్ అవ్వాల్సిందే. తాజాగా విరాట్ కోహ్లీ ఫ్రెండ్ తెలంగాణకు చెందిన క్రికెటర్ రవితేజ కోహ్లీ గురించి ఆసక్తికర విషయాలు తెలిపాడు. తెలంగాణకు చెందిన ద్వారక రవితేజ గతంలో అండర్-15 సమయంలో కోహ్లీతో కలిసి ఆడాడు. కోహ్లీతో కలిసి ఒకే రూమ్లో ఉండేవాడట. రవితేజ గతంలో డెక్కన్ చార్జర్స్లో కూడా సెలెక్ట్ అయ్యాడు. ప్రస్తుతం హెచ్సీఏకు కోచ్గా చేస్తున్నట్టు సమాచారం. తాజాగా ఓ ఇంటర్వ్యూలో రవితేజ కోహ్లీ గురించి ఓ ఆసక్తికరమైన విషయాన్ని తెలిపాడు. రవితేజ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, నేను కోహ్లీ కలిసి అండర్-15లో డొమెస్టిక్ క్రికెట్ ఆడాము. ఆ సమయంలో ఇద్దరం ఒకే రూమ్లో ఉండేవాళ్ళం. అప్పుడు రోజు చిరంజీవి సాంగ్స్ పెట్టుకుని డాన్స్ చేసేవాళ్ళం. కోహ్లీకి చిరంజీవి సాంగ్స్ అంటే చాలా ఇష్టం. మేమిద్దరం ఒకరినొకరు చిరు అని పిలుచుకునే వాళ్ళం సరదాగా. మాకు గ్యాప్ వచ్చాక 6 ఏళ్ల తర్వాత కలిస్తే కోహ్లీ చిరంజీవి ఎలా ఉన్నారు అని అడిగాడంటూ తెలిపారు. దీంతో మెగా ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మహేష్ కూతురు సితారా ఎప్పుడూ వైరల్ అవుతూనే ఉంటుంది. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ రెగ్యులర్గా ఫోటోలు షేర్ చేస్తూ ఉంటుంది. దీంతో సితారా ఫోటోలు వైరల్ అవుతూ ఉంటాయి. ప్రస్తుతం సితారాకు 12 ఏళ్లు కాగా అప్పుడే హీరోయిన్లా ఎంత పెద్దదైపోయింది అంటూ సితారా ఫోటోల కింద కామెంట్స్ చేస్తూనే ఉన్నారు. తాజాగా సితారా కియారా అద్వానీతో దిగిన ఫోటో వైరల్గా మారింది. బాలీవుడ్ భామ కియారా అద్వానీ గతంలో మహేష్ బాబుతో 2018లో భరత్ అనే నేను సినిమాలో నటించింది. అప్పుడు షూటింగ్ టైంలో సితారా కియారాతో ఫోటో దిగింది. అప్పటికి సితారాకి 6 ఏళ్లు. ఆ ఫోటోలో చిన్నప్పుడు క్యూట్గా ఉంది సితారా. తాజాగా మళ్లీ ఇప్పుడు 6 ఏళ్ల తర్వాత కియారాతో ఫోటో దిగింది. ఇటీవల మహేష్ ఫ్యామిలీ ముంబైలో జరిగిన అనంత్ అంబానీ పెళ్లికి వెళ్లారు. అక్కడికి చాలా మంది బాలీవుడ్ స్టార్స్ కూడా వచ్చారు. దీంతో సితారా పలువురు బాలీవుడ్ నటీనటులతో ఫోటోలు దిగింది. ఈ క్రమంలో కియారా అద్వానీ తన భర్త సిద్ధార్థ్ మల్హోత్రాతో కలిసి సితారా ఫోటో దిగింది. దీంతో గతంలో కియారాతో దిగిన ఫోటో, ఇప్పుడు కియారాతో సితారా దిగిన ఫోటో కంపేర్ చేస్తూ సితారా 6 ఏళ్లలో ఎంత ఎదిగిపోయింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు అభిమానులు, నెటిజన్స్. ఇటీవల హాలీవుడ్ భామలు కిమ్ కర్దాషియన్, ఖోలే కర్దాషియన్ అనంత్ అంబానీ పెళ్లికి హాజరైన సంగతి తెలిసిందే. గత 3 రోజులుగా ఇద్దరు భామలు ఇండియాలోనే ఉన్నారు. అనంత్ అంబానీ పెళ్లిలో కిమ్ కర్దాషియన్, ఖోలే కర్దాషియన్ సందడి చేసిన వీడియోలు, ఫోటోలు గత 2 రోజులుగా సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అయితే తాజాగా ఇద్దరు హాలీవుడ్ భామలు ఓ మంచి పని చేశారు. కిమ్ కర్దాషియన్, ఖోలే కర్దాషియన్ నిన్న ముంబైలోని ఇస్కాన్ టెంపుల్ని దర్శించారు. అక్కడ కృష్ణుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం ఇస్కాన్ చేసే అన్నదానంలో పాల్గొన్నారు. అక్కడ పిల్లలకు వారే స్వయంగా వడ్డించారు. ఎప్పుడూ మోడర్న్ డ్రెస్సుల్లో కనపడే ఈ హాలీవుడ్ భామలు టెంపుల్లో పద్ధతిగా కనిపించారు. దీంతో ఈ హాలీవుడ్ భామలు పూజలు, అన్నదానం ఫోటోలు వైరల్గా మారాయి. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగస్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ కల్కి 2898 జూన్ 27న ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. విడుదలైన అన్ని చోట్ల పాజిటివ్ టాక్ను తెచ్చుకుని థియేటర్ల వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది. ఇప్పటికే ఈ మూవీ 1000 కోట్ల క్లబ్లో చేరింది. కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనె, దిశా పటాని, రాజేంద్ర ప్రసాద్, అన్నాబెన్ శోభనలు కీలక పాత్రలు పోషించిన ఈ సినిమా ఇంకా థియేటర్లలో విజయవంతంగా నడుస్తుంది. కాగా ఈ సినిమా ఓటీటీలోకి ఎప్పుడెప్పుడు వస్తుందా అని చాలా మంది ఎదురు చూస్తున్నారు. వారు మరికొంతకాలం పాటు ఎదురు చూడాల్సి ఉంటుంది. థియేటర్లలో విడుదలైన 10 వారాల తర్వాత ఈ చిత్రం ఓటీటీలోకి రానుంది. అంటే సినిమా విడుదలైన 2.5 నెలల తర్వాత మాత్రమే ఓటీటీలో స్ట్రీమింగ్కు రానుంది. ఈ లెక్కన సెప్టెంబర్ 2వ వారంలో ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్కు రానుంది. ఇక ఈ మూవీ ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ దక్కించుకున్న విషయం తెలిసిందే. యూట్యూబ్ 2005లో రాగా ఆ తర్వాత కొన్నాళ్లకు షార్ట్ ఫిల్మ్స్ హవా బాగా నడిచింది. చాలా మంది షార్ట్ ఫిల్మ్స్ తీసి యూట్యూబ్లో పెట్టేవాళ్ళు. షార్ట్ ఫిల్మ్స్లో సక్సెస్ అయి సినిమాల్లోకి వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అయితే హీరో రామ్ కూడా ఒక షార్ట్ ఫిల్మ్ తీశాడు. కానీ ఇండియాలో షార్ట్ ఫిల్మ్స్ గురించి తెలియనప్పుడే, ఇంకా యూట్యూబ్ కూడా రాకముందే రామ్ షార్ట్ ఫిల్మ్ తీశాడు. గతంలో రామ్ పోతినేని ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ఇప్పుడు షార్ట్ ఫిల్మ్స్ అంటూ అందరూ చేస్తున్నారు, కానీ నేను అసలు ఇక్కడ షార్ట్ ఫిల్మ్ అంటే ఏంటో తెలియని రోజుల్లోనే షార్ట్ ఫిల్మ్ చేశాను. నేను 2000-2001లో ఒక షార్ట్ ఫిల్మ్ చేశాను. అప్పటికి యూట్యూబ్ కూడా ఇంకా రాలేదు. మా ఫ్రెండ్స్కి ఇలా షార్ట్ ఫిల్మ్ చేశానంటే అవునా, ఏ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది అని అడిగారు. అది థియేటర్స్లో రిలీజ్ అయ్యే సినిమా కాదు, 42 నిమిషాల చిన్న సినిమా చేశాను. అంటే మరి మిగతా సినిమా ఎప్పుడు చేస్తామని అడిగారు. వాళ్లకు షార్ట్ ఫిల్మ్ కాన్సెప్ట్ కూడా తెలియదు. అది రిలీజ్ అవ్వదు, అవార్డ్ ఫంక్షన్స్కి పంపించడానికి. అంటే ఇంకెందుకు మరి, మీరే తీసి మీరే చూసుకోవడానికా అనేవాళ్ళు. దీంతో నేను అసలు షార్ట్ ఫిల్మ్స్ తీశాను అని కూడా అప్పట్లో చెప్పేవాడిని కాదు. చెప్తే మళ్ళీ షార్ట్ ఫిల్మ్ అంటే ఏంటి అని అడుగుతారంటూ తెలిపాడు. దీంతో రామ్ షార్ట్ ఫిల్మ్లో నటించాడా, అది కూడా యూట్యూబ్ షార్ట్ ఫిల్మ్స్ రాకముందే నటించాడా అని ఆశ్చర్యపోతున్నారు.
టాలీవుడ్ నటుడు సుధీర్ బాబు ప్రధాన పాత్రలో వచ్చిన తాజా చిత్రం హరోం హర ది రివోల్ట్ అనేది ఉపశీర్షిక. యాక్షన్ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ సినిమాకు జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వం వహించగా మాలవిక శర్మ కథానాయికగా నటించింది. సుమంత్ జి నాయుడు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా జూన్ 14న ప్రేక్షకుల ముందుకొచ్చి మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా సుధీర్ బాబుకు మంచి మాస్ ఇమేజ్ తెచ్చిపెట్టింది. ఇదిలా ఉంటే ఈ సినిమా ఓటీటీలోకి రాబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించి వాయిదా వేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు సైలెంట్ గా ఓటీటీలోకి విడుదల చేసింది. మొదట ఈ సినిమాను జూలై 11న స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు తెలుగు ఓటీటీ వేదికలు ఈటీవీ విన్తో పాటు ఆహా ప్రకటించాయి. కానీ ఈ విడుదల తేదీని వాయిదా వేస్తూ జూలై 18వ తేదీన స్ట్రీమింగ్ చేయనున్నట్లు తెలిపాయి. అయితే కారణం ఏంటో తెలియదు కానీ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కంటే ముందుగానే ఓటీటీలోకి వచ్చేసింది. ప్రస్తుతం ఈ చిత్రం ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది. టాలీవుడ్ దర్శకుడు పూరి జగన్నాథ్ రూపొందిస్తున్న డబుల్ స్మార్ట్ శంకర్ నుంచి విడుదలైన పాట బీఆర్ఎస్ ఆగ్రహానికి గురైంది. ఈ సినిమాలోని మార్ముంతా చోడ్చింత అనే లిరికల్ సాంగ్ విడుదలైంది. పక్కా మాస్ బీట్లో సాగే ఈ పాటలో హీరో రామ్, హీరోయిన్ కావ్య థాపర్ కల్లు సీసాలు పట్టుకుని చిందేస్తారు. ఈ పాట మధ్యలో ఇటీవల పాపులర్ అయిన ఏం చేద్దామంటో మరి మాటను వాడారు. దీనిపై బీఆర్ఎస్తో పాటు తెలంగాణ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రాన్ని 10 ఏళ్లు పాలించిన నాయకుడి మాటను ఇలా కల్లు పాటకు వాడటం ఏంటంటూ ఫైర్ అయింది. ఈ మాటను దురుద్దేశపూర్వకంగానే అందులో ఇరికించారని ఆరోపిస్తుంది. పాటను రాసింది కాసర్ల శ్యామ్, సంగీతం అందించింది మణిశర్మ. అయినా కేసీఆర్ మాటను దర్శకుడు పూరి జగన్నాథ్ నిర్ణయం మేరకే పెట్టారని ఆరోపిస్తున్నారు. పాట రాసిన శ్యామ్, పాడిన సిప్లీగంజ్ ఇద్దరు తెలంగాణ వారే కావడం గమనార్హం. పాట నుంచి కేసీఆర్ మాటను తొలగించడంతో పాటు పూరి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. బాలీవుడ్ భామ కృతి సనన్ సౌత్ ముంబైలోని ఖరీదైన ప్రాంతంగా పేరొందిన అలీబాగ్ టౌన్లో 2000 స్క్వేర్ ఫీట్ ప్లాట్ కొనుగోలు చేసింది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. అందమైన డెవలప్మెంట్ అయిన సోల్ డే అలీబాగ్లోని ద హౌస్ ఆఫ్ అభినందన్ లోధాలో నేను కూడా ఒక గర్వమైన సంతోషకరమైన ల్యాండ్ ఓనర్ అయ్యాను. భూమి కొనడం అనేది చాలా పెద్ద నిర్ణయం. నేను గత కొన్నాళ్లుగా అలీబాగ్లో ల్యాండ్ కొనాలని ఆలోచిస్తున్నాను. ఇన్నాళ్లకు నా కళ నెరవేరింది అంటూ చెప్పుకొచ్చింది ఈ అందాల భామ. ఇటీవల బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ సైతం అదే టౌన్లో 10,000 చదరపు అడుగుల ప్లాట్ కొనుగోలు చేయడం విశేషం. జాన్వీ కపూర్ తెలుగు సినిమాలపై ప్రత్యేకమైన దృష్టి పెట్టనుంది. తనకు తమిళంలోనూ అవకాశాలు భారీగా వస్తున్నా ఆమె మాత్రం తెలుగు సినిమాలకే ఓకే చేస్తుంది. ఇప్పటికే ఎన్టీఆర్ దేవరా 1లో ఆమె కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే. అలాగే రామ్ చరణ్, బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలోనూ ఆమె కథానాయికగా ఎంపికైంది. 2 దాదాపుగా 300 కోట్ల ప్రాజెక్టులే కావడం గమనార్హం. జాన్వీ తెలుగులో నటిస్తే ఇలాంటి భారీ సినిమాల్లోనే నటిస్తుందని అందరూ అనుకుంటున్న నేపథ్యంలో హీరో నాని సినిమా కూడా ఆమె ఓకే చేసినట్టు ఫిలిం లోకంలో బలంగా వినిపిస్తుంది. 150 కోట్ల బడ్జెట్తో దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని నటించనున్న సినిమాలో జాన్వీ కథానాయికగా నటించిందట. ఈ సినిమా కోసం జాన్వీకి భారీ పారితోషికాన్ని ఆఫర్ చేసినట్టు తెలుస్తుంది. ధనుష్ స్వీయ దర్శకత్వంలో నటించిన సినిమా రాయన్. ఇది ధనుష్ 50వ చిత్రం కావటం విశేషం. సన్ పిక్చర్స్ నిర్మించిన ఈ చిత్రంలో సందీప్ కిషన్, కాళిదాస్ జయరాం కీలక పాత్రధారులు. ఈ నెల 26న ఈ సినిమా విడుదల కానుంది. ప్రమోషన్స్ లో భాగంగా మంగళవారం ఈ సినిమా ట్రైలర్ ని మేకర్స్ విడుదల చేశారు. అడవిలో బలమైన జంతువులు పులి, సింహాలే. కానీ ప్రమాదమైన జంతువు తోడేలు. ఎదురెదురుగా నిలబడితే సింహమే గెలుస్తుంది. కానీ తోడేలు చాలా జిత్తుల మారితే గుంపుగా చుట్టుముట్టి ఒక పథకం వేసి సింహాన్ని ఓడిస్తాయి అనే పవర్ఫుల్ వాయిస్ ఇంట్రోతో ఈ ట్రైలర్ మొదలైంది. సినిమా ఆద్యంతం యాక్షన్ ప్యాక్డ్ ఎలిమెంట్స్ తో సాగుతుందని ట్రైలర్ చెబుతుంది. ధనుష్ తో పాటు సందీప్ కిషన్, ఎస్జే సూర్య, ప్రకాష్ రాజ్, సెల్వరాఘవన్, కాళిదాస్ జయరాం ఈ ట్రైలర్ లో కనిపిస్తున్నారు. ఏఆర్ రెహమాన్ స్వరాలు అందించిన ఈ చిత్రానికి కెమెరా ఓం ప్రకాష్. టాలీవుడ్, కోలీవుడ్, మలయాళీ చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరోలు ఒకే చోట కలిశారు. కుటుంబ సమేతంగా ఫోటోలకు పోజులిచ్చారు. ఇంతకీ ఆ స్టార్స్ ఎవరంటే మహేష్ బాబు, సూర్య, పృథ్వీరాజ్ సుకుమారన్. అనంత్ అంబానీ వివాహం ఈ అపరూప దృశ్యానికి వేదికైంది. అనంత్ పెళ్లి వేడుకల్లో భాగంగా దిగిన ఓ ఆసక్తికర ఫోటోను తాజాగా నటి నయనతార భర్త దర్శకుడు విఘ్నేష్ శివన్ నెట్టింట షేర్ చేశారు. మంచి మనసున్న వ్యక్తులతో అందమైన క్షణాలు అని ఆయన క్యాప్షన్ జత చేశారు. ఈ ఫోటోలో విఘ్నేష్ శివన్, నయనతార, మహేష్ బాబు, నమ్రత, సూర్య, జ్యోతిక, పృథ్వీరాజ్ సుకుమారన్, సుప్రియ దంపతులతో పాటు జనిల్య, అఖిల్, సితారా తదితరులను చూడొచ్చు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. దక్షిణాదిలోని 3 చిత్ర పరిశ్రమలకు చెందిన స్టార్స్ ఇలా ఒకే ఫ్రేమ్ లో కనిపించడం ఆనందంగా ఉందని కామెంట్స్ పెడుతున్నారు. రిలయన్స్ అధినేత, ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ, రాధికల పెళ్లి వేడుక అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే.
దాదాపు 5,000 కోట్ల ఖర్చుతో జరిగిన ఈ వివాహ వేడుకలో దేశ విదేశాలకు చెందిన వ్యాపార, రాజకీయ, సినీ తదితర రంగాల ప్రముఖులు పాల్గొన్నారు. దక్షిణాది చిత్ర పరిశ్రమకు చెందిన రజనీకాంత్, పృథ్వీరాజ్ సుకుమారన్, వెంకటేష్, రామ్ చరణ్, మహేష్ బాబు, దర్శకుడు అట్లీ ఈ వేడుకల్లో సందడి చేశారు. బాలీవుడ్ నటుడు రాజ్ కుమార్ రావు ప్రధాన పాత్రలో నటించిన శ్రీకాంత్ చిత్రంపై నటుడు సాయి ధరమ్ తేజ్ ప్రశంసల వర్షం కురిపించారు. తాజాగా దీన్ని వీక్షించిన ఆయన ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖ అంద పారిశ్రామికవేత్త బొల్లాంట్ ఇండస్ట్రీస్ అధినేత శ్రీకాంత్ బొల్లా జీవితాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కిన శ్రీకాంత్ సినిమా చూశారు. ఇదొక అపురూప చిత్రం. రాజ్ కుమార్ రావు, మీ ప్రదర్శన అత్యద్భుతంగా ఉంది. మీ నటనతో ఈ స్ఫూర్తిదాయక కథకు జీవం పోశారు. క్లైమాక్స్ చూసి నా కళ్ళు చెమర్చాయి. ఆ సన్నివేశాలు నన్ను ఆలోచింపజేశాయి. శరత్ ఖేల్కర్, జ్యోతిక పర్ఫార్మెన్స్ నన్ను ఆశ్చర్యానికి గురి చేసింది. గ్రేట్ వర్క్ తుషార్ హిరానీ అని పేర్కొన్నారు. జూలై 7, 1992న ఆంధ్రప్రదేశ్ మచిలీపట్నంలో శ్రీకాంత్ జన్మించారు. వ్యవసాయ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన ఆయన 11వ తరగతిలో 98% మార్కులతో అగ్రస్థానంలో నిలిచారు. ఇంజనీరింగ్ చదవాలనుకున్నప్పటికీ అంధుడని చెప్పి అనుమతిచ్చేందుకు ఐఐటి నిరాకరించింది. ఎన్ని ఆటంకాలు ఎదురైనా అన్నిటినీ అధిగమించారు. అమెరికాలోని మెసాచ్యుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో బ్రెయిన్ కాగ్నిటివ్ సైన్స్ లో చేరిన తొలి అంధుడిగా శ్రీకాంత్ రికార్డు సృష్టించారు. తర్వాత ప్రపంచ స్థాయి సంస్థల ఉద్యోగావకాశాల్ని కాదని 2012లో హైదరాబాద్ కేంద్రంగా బొల్లాంట్ ఇండస్ట్రీస్ ను స్థాపించారు. దీని ద్వారా 2,500 మంది దివ్యాంగులకు ఉపాధి కల్పించారు. మరో 3,000 మంది దివ్యాంగులకు ఉచితంగా చదువు చెప్పిస్తున్నారు. పర్యావరణమే మనిషి బతుకుని నమ్మే శ్రీకాంత్ తన పరిశ్రమల్ని సౌర విద్యుత్తుతో నడిపిస్తూ జీరో వేస్ట్ కేంద్రాలుగా తీర్చిదిద్దారు. 2005లో లీడ్ ఇండియా కార్యక్రమం ద్వారా లక్షల మందిని ఉద్దేశించి స్ఫూర్తి ప్రసంగాలు చేశారు. తమిళ నటుడు విష్ణు విశాల్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. రాక్షసన్ సినిమాతో తమిళంతో పాటు తెలుగులో మంచి గుర్తింపు సాధించాడు. ఈ సినిమా అనంతరం ఎఫ్ఐఆర్ అంటూ వచ్చి మరో సూపర్ హిట్ ను ఖాతాలో వేసుకున్నాడు. ఈ సినిమా అనంతరం లాల్ సలాం అంటూ ప్రేక్షకుల ముందుకు రాగా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. అయితే చాలా రోజుల తర్వాత ఆయన కొత్త సినిమా నుంచి అప్డేట్ వచ్చింది. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తూ స్వయంగా నిర్మిస్తున్న పాన్ ఇండియా చిత్రం ఆర్యన్. ఈ సినిమాకు కె ప్రవీణ్ దర్శకత్వం వహిస్తున్నారు. శ్రద్ధా శ్రీనాథ్, వాణి భోజన్ కథానాయకులుగా నటిస్తుండగా పాన్ ఇండియా మూవీగా వస్తున్న ఈ చిత్రంలో సెల్వరాఘవన్, సాయి రోనక్, తారక్ పొన్నప్ప తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. అయితే నేడు విశాల్ బర్త్డే సందర్భంగా ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ మూవీ నుంచి ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఈ పోస్టర్లో విష్ణు విశాల్ పోలీస్ ఆఫీసర్ గా సీరియస్ లుక్ లో కనిపించారు. వినూత్నమైన క్రైమ్ థ్రిల్లర్ కథాంశంతో రూపొందుతున్న చిత్రం ఇది. హీరోల ఇమేజ్తో సంబంధం లేకుండా కేవలం కథకు ఏది కావాలో దాన్ని మాత్రమే తెరకెక్కించే తమిళ దర్శకుడు వెట్రిమారన్. ఆయన సినిమాల్లోని హీరో పాత్రకు భారీ ఎలివేషన్స్, యాక్షన్ సీన్లు గట్రా ఏమీ ఉండవు. ఎంత పెద్ద స్టార్ అయినా సరే కథకు ఏమి కావాలో అది మాత్రమే తీస్తాడు. తమిళంలోనే కాకుండా తెలుగులోనూ వెట్రిమారన్ కు యమ క్రేజ్ ఉంది. కేవలం పోస్టర్ పై ఆయన పేరు కనిపిస్తే చాలు ప్రేక్షకులు థియేటర్స్ కు ఎగబడిపోతుంటారు. ఇక గత ఏడాది ఆయన దర్శకత్వం వహించిన విడుదలై పార్ట్ 1 రిలీజ్ అయి మంచి విజయం అందుకున్న విషయం తెలిసిందే. దీనికి కొనసాగింపుగా విడుదలై 2 రాబోతుంది. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉండగా విడుదలకు రెడీ అవుతుంది ఈ చిత్రం. ఇదిలా ఉంటే తాజాగా ఈ మూవీ నుంచి ఫస్ట్ లుక్ విడుదల చేశారు మేకర్స్. మక్కల్ సెల్వన్, విజయ్ సేతుపతి ఈ ఫస్ట్ లుక్ ఫుల్ యాక్షన్ మోడ్ లో కనిపిస్తున్నారు. దీంతో పాటు మరో పోస్టర్ ను కూడా పంచుకున్నారు. ఈ పోస్టర్ లో విజయ్ తో పాటు మంజు వారియర్ కనిపిస్తుంది. ఇక సెకండ్ పార్ట్ లో విజయ్ సేతుపతి మావోయిస్ట్ గా ఎందుకు మారాడు అనేది చూపించబోతున్నట్టు తెలుస్తుంది. టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు బ్యానర్ లో జబర్దస్త్ కమెడియన్ దర్శకుడు వేణు డైరెక్షన్ లో వచ్చిన బ్లాక్ బస్టర్ చిత్రం బలగం. తెలంగాణలోని కుటుంబ మూలాలు, భావోద్వేగాల నేపథ్యంలో గత ఏడాది విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా పలు అవార్డ్స్ ను కూడా సొంతం చేసుకుంది. ఈ సినిమాను తెలంగాణలోని ప్రతి పల్లె చూసిందంటే ప్రేక్షకులకు ఎంత నచ్చిందో అర్థం చేసుకోవచ్చు. ఇదిలా ఉంటే తాజాగా ఈ చిత్రం 2024 ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ సత్తా చాటింది. ఈ చిత్రం ఏకంగా 8 కేటగిరీల్లో నామినేట్ అయింది. ఈ విషయాన్ని దిల్ రాజు ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ సహాయ నటుడు, ఉత్తమ సంగీతం, ఉత్తమ లిరిక్స్, ఉత్తమ సహాయ నటితో పాటు ఉత్తమ ప్లేబ్యాక్ సింగర్ మేల్, ఫీమేల్ కేటగిరీల్లో నామినేట్ అయింది. ఇక అవార్డు ఫలితాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు ఫిల్మ్ఫేర్ ప్రకటించింది. ఈ చిత్రంలో ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ రామ్ హీరో హీరోయిన్స్ గా నటించగా వేణు ఎల్దండి, మురళీధర్ గౌడ్, జయరామ్, రూప, రచన, రవి కీలక పాత్రల్లో కనిపించారు.
Santosham South Film Awards 2023. ఎలా ఉన్నారు గోవా? బాగున్నారా? గోవాకు వచ్చి ఈ కార్యక్రమాన్ని జరపడం అనేది ఫర్ ద ఫస్ట్ టైం జరుగుతోంది. టేస్టీ తేజ సాధారణంగా అయితే ఎక్కడికి రాడు, కానీ గోవా అని వచ్చేసాడు కదా. గోవా అంటే బాగుంటది కదా మేడం చూస్తానికి. చూస్తానికి అంటే బీచ్లు, కొండలు, పర్వతాలు. ఇలాంటి ఒక ఈవెంట్ గోవాలో ఆర్గనైజ్ చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది. హాయ్ గోవా. గుడ్ ఈవినింగ్ గోవా. హలో గోవా. గుడ్ ఈవినింగ్ గోవా. ఈ అవార్డ్ ఫంక్షన్ గోవాలో జరుగుతున్నందుకు ఇవరికి 2 పేరు కొంత పడిపించి కొడతాను. So you want to learn Malayalam? Yeah, they have been telling since long time. I'll definitely teach you. Tota garu always looking through camera and says, "Wow, Kerala girl so beautiful." I'll tell you one Telugu word. You just repeat that. Arvind garu. Arvind garu. మీ బ్యానర్ లో. మీ బ్యానర్ లో. అల్లు అర్జున్ పక్కన. అల్లు అర్జున్ పక్కన. హీరోయిన్ గా ఛాన్స్ ఇవ్వండి. హీరోయిన్ గా ఛాన్స్ ఇవ్వండి, ప్లీజ్ సార్. So happy to be a part of this wonderful event. లిప్పులోంచి దూసుకొచ్చే ఫ్లైటింగ్ కిస్సు, ఓ లిప్పులాగా నన్ను తాకి పెంచన్ పల్సు, అది ఒంటిలోని చేసి నల్లరి నీకేం తెలుసు. ఫుల్ కిస్కో. Thank you so much Santosham Film Awards for honoring me with the award. The best lyric writer award RRR movie మళ్ళీ నాటు నాటు నాటు. ఈ పురస్కారానికి నన్ను అర్హుణ్ణి చేసిన సంతోషం యాజమాన్యానికి, మా మిత్రుడు సురేష్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. విశ్వక్ దాస్ కా దమ్కి కమాన్. సందమమ రావే అంటే వచ్చిందా, పంతి పులు తెమ్మంటే తెచ్చిందా. చమత్కారం ఏంటంటే దమ్కి సినిమా కొబ్బరికాయ కొట్టింది కూడా అల్లు అరవింద్ గారు. ఇన్స్టాల కష్టాలు చూపించుకుంటారు. ఒకసారి బెస్ట్ ఫిలిం అవార్డు ఇచ్చారు, బెస్ట్ డెబ్యూ అవార్డు ఇచ్చారు. ఇంకోసారి ఏమో బెస్ట్ డైరెక్టర్ అవార్డు ఇచ్చారు. ఇప్పుడేమో బెస్ట్ యాంటీ హీరో అవార్డు. బెస్ట్ యాక్టర్ అవార్డు ఎప్పుడు వస్తుంది సార్ నాకు? అల్లు రామలింగయ్య గారి అబ్బాయిగా మీరు సంతోషిస్తున్నారా? అల్లు అరవింద్ గారి తండ్రిగా మీరు ఇది చేస్తున్నారా? అల్లు తాతగారుగా మీరు ఎక్కువ ఆనందిస్తున్నారని చెప్పాలి. ఇప్పుడు గర్వంగా ఫీల్ అయ్యేది మనవరాల గురించి. బిడ్డ ఇది నా అడ్డ. ఆహా కూడా ఉంది కాబట్టి మన ఇద్దరం కలిసి యాక్ట్ చేస్తే బాగుంటుంది కదా. అక్కినే నాగేశ్వరరావు గారు జయసుధ గారికి ఒక రోజున కాంప్లిమెంట్ ఇచ్చారు. జయసుధ నీతో యాక్ట్ చేసేటప్పుడు నాకు చాలా భయంగా అనిపిస్తుంది, చూడకుండా చేస్తే నేను దెబ్బతినిపోతాను, అందుకని నువ్వు సెట్లో ఉన్నప్పుడు నీ యాక్టింగ్ నేను బయటికి వెళ్ళకుండా ఉండి చూస్తాను అని చెప్పి అక్కినేని నాగేశ్వరరావు గారు అంతటి వాడు అన్నాడంటే. Best actress for the movie Kabza, Shreya Sharan. Santosham Awards 22 years. I just can't believe it's been so many years. Shreya garu oka special request undi, with your permission oka chinna dance movement edaina. Thank you so much Santosham Awards. Award గెలుచుకున్న ప్రతి ఒక్కరికి కంగ్రాచులేషన్స్. Anand is the best actor, Santosham South Film Awards. Actress గా అందుకుంటున్నారు none other than Samyukta. సీతాకాలం మనసు నీ మనసున చోటడిగింది, సీతకు మళ్ళీ నీతో అడుగేసి. హలో హాయ్ అందరికీ నమస్కారం. ఐఎమ్ సో హ్యాపీ టు hold this.
Love you. ఓం భూం భగవాలిని ఓం స్వాహా. Debutant director Telugu for Love You Wrong, D.Y. Chowdhury. ఉండాలని ఉంది నీతో, ఉండాలని ఉంది నీతో. Best movie Kannada goes to Kranti, Shailaja Suresh ಅವರಿಗೆ. సురేష్ కొండటన్న, థ్యాంక్ యూ సో మచ్. మాకు అవకాశం ఇచ్చినందుకు స్పాన్సర్షిప్ చేయడానికి. ప్రతి నిమిషము అందరి కోసము ఏదో ఒకటి చేయాలనేటువంటి తపనతో ఉంటాడు. 4 లాంగ్వేజ్ పీపుల్ని ఒకే స్టేజ్ మీద తీసుకొచ్చి వాళ్ళందరికీ అవార్డ్స్ ఇచ్చి చాలా కష్టం. కళామ తల్లి గర్వపడే విషయంగా మేము భావిస్తున్నాం. హార్ట్లీ కంగ్రాట్స్. ఈ సంతోషాన్ని ఇలాగే అతను ఎప్పటికీ కొనసాగించాలని. సౌత్ ఇండియన్ ఫిల్మ్ అవార్డ్స్ ని కూడా తీసుకొని వచ్చి మొట్టమొదటిసారిగా గోవాలో ఈ కార్యక్రమాన్ని చేస్తున్నటువంటి సురేష్ కొండేటి గారిని అభినందిస్తూ ఉన్నాము. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త కొత్త విశేషాలని మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ అండ్ యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడు చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.